ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేంటి అనుకుంటున్నారు? బీన్స్ కొబ్బరి చాలా ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి బీన్స్ కొబ్బరి అనేది క్యాటరింగ్లో కూడా ఉంటుంది, ఫంక్షన్స్లో కూడా ఉంటుంది. బీన్స్ కొబ్బరి చాలా చాలా బాగుంటుంది కాబట్టి, కమ్మగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడతారు. చాలా సాత్వికంగా ఉంటుంది, చాలా డైజెషన్కి బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడతారు. అవునా కదా? కరెక్టే కదా? సో బీన్స్ కొబ్బరి మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. లాంగ్ వీడియో అని కదా అని చూడడం మానేద్దు, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎంతో 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 టేస్టీగా వచ్చింది. చక్కగా ఎక్కువ పోపు వేస్తున్నాను, ఇంగు పోపు కూడా వేసుకున్నాను. అలాగే కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి ఈ మూడు మనకి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో నేనైతే తురుముకుందాం అనుకున్నాను, లేత కొబ్బరి కాబట్టి రాలేదు. నేను వెజిటబుల్ కట్టర్లో చేశాను. యాక్చువల్లీ మంచిగా తురుముకుంటే మాత్రం కొబ్బరి తురుముకోండి, మిగతాది మాత్రం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పచ్చి కారంతోనే చేయాలి తప్ప ఇంకా ఎండు కారంతో అసలు పనే లేదు మనకి. సో ఆ పచ్చి కారం మాత్రం సూపర్బ్ ఉంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోక్కర్లేదు, ఓన్లీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చికారంలోనే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసుకున్నాం కాబట్టి, అందులోనే జీలకర్ర ఉంది, వెల్లుల్లి ఉంది కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది. ఇలా చేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన బీన్స్ కొబ్బరి మీ ముందు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు. కొంచెం పంచదార కూడా వేసుకోండి. నేను అదే చెప్పాను, లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. పంచదార వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో ఇలా ఉండాలన్నమాట. కూర మాత్రం సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. లాంగ్ వీడియోస్ కదా అని చూడడం మానేద్దండి, తప్పకుండా చూడండి. అన్నీ చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయాలని నేను కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా మంచి మంచి రెసిపీస్ ఎంజాయ్ చేయాలని నేను కోరుతున్నాను. అందుకే మీకు అన్నీ చూపిస్తాను. సో తప్పకుండా చూడండి, చేసుకోండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. తప్పకుండా చేసుకోండి, వ్యూస్ పెంచండి. తప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇది పిల్లలు కూడా ఇష్టపడతారు. ఉట్టి కూర కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్.